హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రాన్షి వ్లాగ్స్. ఇదైతే చికెన్ పికిల్ ప్రాసెస్ అండి. ముందుగా కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, యాలకులు తీసుకోవాలండి. కొంచెం ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ చేసుకుంటే మనకు స్మెల్ వస్తుంది కదా, అలా రోస్ట్ చేసుకొని దాన్ని ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపి దానికి ఒక ప్యాన్లోకి తీసుకొని వితౌట్ ఆయిల్ అండ్ వాటర్ వేయకుండానే దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఎలా అంటే దాంట్లో ఉన్న నీళ్ళంతా ఇంకే వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ తీసుకున్నది బోన్తో తీసుకున్నానండి చికెన్. యాక్చువల్గా చికెన్కి అయితే చికెన్ పికిల్ చేసేటప్పుడు బోన్లెస్ తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు చేసేటప్పుడు బోన్లెస్ తీసుకోండి. మాకైతే బోన్తో కావాలి కాబట్టి నేను బోన్తో తీసుకున్నానండి. దాన్ని మంచిగా కుక్ చేసుకొని నీళ్ళు మొత్తం ఇంకే వరకు కుక్ చేసుకోవాలండి. మంచిగా కుక్ అయ్యాక దానికి సైడ్కి తీసుకొని ఒక ప్యాన్లోకి 1 kgకి హాఫ్ కేజీ వరకు ఆయిల్ తీసుకొని దాంట్లో చికెన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యే వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మంచిగా ఫ్రై అయ్యాక ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మిగిలింది కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ తీసుకోవాలండి. అది తీసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ కూడా అందులోకి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకున్నాకనే అందులోకి చికెన్ అనేది యాడ్ చేయాలండి. లేదంటే చికెన్ అనేది పాడైపోతుంది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. అది కంప్లీట్గా మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి చికెన్ యాడ్ చేయాలండి. చికెన్ యాడ్ చేసాక మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా దినుసులు ఉంటాయి కదండి, అది కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. అండ్ టేస్ట్కు తగ్గ ఉప్పు, కారం 2 దానికి తగ్గట్టుగా కలుపుకోవాలండి. నార్మల్గా అయితే 1 కప్ కారం తీసుకుంటే దాంట్లో 1/2 కప్పు వరకు సాల్ట్ తీసుకోవాలండి. లేదు మేము కారం ఎక్కువగా తింటామంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. దీనికైతే మనం పచ్చళ్ళకు వాడే కారం అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఇలా పైనుంచి ఇలా నురగలు వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తే చికెన్ పికిల్ రెడీ అయినట్టేనండి. తర్వాత ఫైనల్గా చికెన్ పికిల్ మొత్తం చల్లారాక అందులోకి ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకొని దాంట్లో రసం అయితే వేసుకోవాలండి. తర్వాత మంచిగా కలుపుకుంటే చికెన్ పికిల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆ రెసిపీస్ చేస్తూ ఉంటానండి.